హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 20వ వచనం, వాడింకా దూరంగా ఉన్నప్పుడే, అది తండ్రి మనస్సు. ఎప్పుడో పోయినోడు తిరిగి వస్తున్నప్పుడు SMS పెట్టలేదు, ఫోన్ చేయలేదు, ఉత్తరం రాయలేదు. దూరంగా ఉన్నోడు ఎలా కనపడతారు? మన బంధువులు పలానా రోజున వస్తున్నాం, 12:30కి ఫ్లైటు, 6:30కి ట్రైన్ దిగి వస్తున్నామంటే 6:30 నుంచి మనం కాసుకొని కూర్చుంటాం. ఏంటండి? కానీ ఎప్పుడు వస్తారో తెలియని వాళ్ళ కోసం ఎవడన్నా కాసుకొని కూర్చుంటాడా? అంటే ఎప్పుడు వస్తాడో కూడా తెలియనోడి కోసం దిక్కులు చూస్తూ ఎదురు చూస్తూ కూర్చున్నాడంటే అర్థం ఏంటన్నమాట? ఆ తండ్రి ఆ కుమారుణ్ణి ఎంత ప్రేమించాడో అర్థం చేసుకోండి. తిరిగి రావాలని ఎంత ఆశించాడో అర్థం చేసుకోండి. చూస్తూనే ఉన్నాడు. మా బాబు వస్తాడా, మా కుమారుడు వస్తాడా, నా కుమారుడు వస్తాడా, వాడు వస్తాడు, నా దగ్గర రావాలి, వాడు నా బిడ్డ, వాడు అవస్థలు పడుతున్నాడట, వాడు బాధపడుతున్నాడట, వాడు పాపంలో ఉన్నాడట. ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడండి. తప్పిపోయిన మన పట్ల ఆయన కోపం లేదు. మన ఇష్టానుసారంగా వెళ్ళి చిక్కుల్లో పడ్డాం, ఉచ్చుల్లో పడ్డాం, దరిద్రతలో ఉన్నాం, వ్యాధుల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, కరువుల్లో ఉన్నాం, శ్రమలలో ఉన్నాం అన్నప్పటికీ నా మాట వినలేదు కాబట్టి నీ తిక్క తిన్న కుదిరింది అనుకునేవాడు కాదు ఆయన. నా మాట వినకుండా మీ ఇష్టం వచ్చినట్టు పోయో నాశనమైపోరా అని అనేసి వదిలేవాడు కాదు మన ప్రభువు. ఎంత పాపినైనా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత బాధ పెట్టిన వాడినైనా ప్రేమించేవాడు. లోబడనొల్లని వారి వైపు దినమంతా చేతులు చాచుకొని చూస్తున్నాడు. నా బిడ్డ ఎక్కడున్నాడు, నా బిడ్డ తిరిగి రావాలి, నా బిడ్డ తిరిగి రావాలి. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాణిని చూచి కనికరపడి, ఏంటండి అసలు ఈ రోజుల్లో ఎవడన్నా మీ అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అనుకో, వెళ్తూ కాస్త డబ్బులు అయ్యి దొంగతనం చేసుకొని తీసుకుపోయాడు అనుకో, వాడు తిరిగి వస్తున్నాడు అనుకో, ఏం చేస్తారు మీరు చెప్పండి? కనికర పడతాడా, కోపడతారా? సిగ్గుమాలన్నాడు, మళ్ళీ వస్తున్నా వేరే ముఖం పెట్టుకొని వస్తున్నా, ఇంకేం పెట్టుకెళ్తామని వచ్చారా? ఏదో ఇంకా వచ్చా మళ్ళీ, నువ్వు నా కొడుకు కాదు, నీ తండ్రిని కాదు. పదివేలన్నప్పుడు విన్నావా? చెప్పినప్పుడు విన్నావా? నీ ఇష్టం వచ్చినప్పుడు పోయావు కదా, పోయినాడు తగలడు, మళ్ళీ ఎత్తవే దిక్కుమాలన్నాడా అన్నాడే. కానీ ఈ తండ్రి ఏంటి? పరమ తండ్రినా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమైన తండ్రి. కనికరపడి ఎట్టుండుంటాడండి? వెళ్ళినప్పుడు ఎట్టుండుంటాడు? సూటు బూటు, సూట్ కేసు, కళ్ళజోడు, బ్లాక్ కళ్ళజోడు, నల్ల కళ్ళజోడు, హ్యాటు బూటు అన్నీ వేసుకొని వస్తా బాయ్ అనుకుంటూ పోయాడు. ఇప్పుడు వస్తున్నాడు, ఎట్టొస్తున్నాడు? తినలేదు, కరువులు, గజ్జి, జబ్బులు, గడ్డ గీసుకోవడానికి రేజర్ లేదు, బ్లేడ్ లేదు, గడ్డలు పెరిగిపోయినాయి, మసి కొట్టేసినట్టు ఉన్నాడు, చింపిరి కొట్లు వేసుకొని ఉన్నాడు. అసలు దూరం నుంచి ఎట్ట తండ్రి గుర్తుపట్టాడు, అవతారమే మారిపోయింది అసలే. ఏంటండి? వాడిని చూసి రే వస్తున్నాడు దిక్కుమాలినాడు, కూలోళ్ళని పిలిపించి తరిమేరా వాడని చెప్పొచ్చు అసలు దూరంలో చూసినాడు. కానీ ఇదేం తండ్రి అండి, వాడు ఇంకా దూరంగా ఉంటే కానీ పరుగెత్తాడంట ముసలాయన, పరుగెత్తాడంట ఈ తండ్రి. పరుగెత్తి వెళ్ళి వాడి మెడ మీద పడి, పరుగెత్తి వెళ్ళి మెడ మీద పడిపోయాడంట. అసలు రకరకాల వాసనలన్నీ మెడ మీద ముక్కు పెడితే తెలుస్తాయి. ఏంటండి? చెమట గబ్బు అంతా అక్కడే ఉంది. భయంకరమైన మనుషుడు. ఇప్పుడు పందులు గబ్బు కొడుతున్నాడు. గబ్బేది అడ్డం రాలేదు ప్రేమకి. ఆయన కనికరం, ఆయన ప్రేమ అవి ఏమి లెక్క చేయలేడు. ఆ బిడ్డ తిరిగి వచ్చాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగలించుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. ఇదే పశ్చాత్తాపం అంటారండి, ఇదే మౌన మనసు అంటారు. టర్న్ బ్యాక్. నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోయావో
తిరిగి అక్కడికి రావటం. నువ్వు ఏ స్థితిని కోల్పోయావో తిరిగి ఆ స్థితిని సంపాదించుకోవటం. అతని దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఒక ముఖ్యమైన మాట అన్నాడు. చివరిగా చూడండి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఇది పశ్చాత్తాపం. నేను ప్రార్థన చేశానని చెప్పేవాళ్ళు మీ పాపాలు ఒప్పుకుంటున్నారా? నువ్వు చేసే ప్రతి పాపము దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావు. ప్రతి పాపము దేవునికి వ్యతిరేకంగా ఉంది. అదే సమయంలో నీ భార్యకు వ్యతిరేకంగా, నీ భర్తకు వ్యతిరేకంగా, నీ తండ్రికి వ్యతిరేకంగా, నీ అధికారికి వ్యతిరేకంగా, నీ ఆఫీసుకు వ్యతిరేకంగా. నువ్వు ఆఫీసులో మోసం చేస్తే ఆఫీసుకు వ్యతిరేకంగా, నువ్వు తండ్రిని మోసం చేస్తే తండ్రికి, నువ్వు భార్యను మోసం చేస్తే భార్యకు వ్యతిరేకంగా పాపం చేశావు. ఈ బాధ వాళ్ళు మానేశారండి. గొప్ప ఉద్యోగం కలిగింది వేల్స్లో. ఆ ఉద్యోగానికి మూల కారణం ఏంటంటే, ఆ రోజులు ప్రతి ఒక్కడు పశ్చాత్తాపడి తమ తప్పులు తెలుసుకొని వాటిని దేవుని దగ్గర ఒప్పుకోవటమే కాదు, ఎవరికి వ్యతిరేకంగా తప్పు చేశారో వాళ్ళ దగ్గర ఒప్పుకోవాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. రకరకాల ఇబ్బందులతో, రకరకాల కరువులతో, రకరకాల బాధలతో, అనేకమైనటువంటి సమస్యలతో చిక్కుకొని ఉన్న ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చారయ్యా. నీ కౌగిల్లోనికి నీ బిడ్డలను చేర్చుకోను ఆయన. వారి గత పాపాలన్నీ క్షమించి క్రొత్త జీవితాలు దయచేయ్యా. నూతన హృదయం, నూతన మనసిస్తానన్నావే. తిరిగి వెళ్ళినప్పుడు తండ్రి, నా ప్రభు నాకు తోడున్నాడు, నా ప్రభు నన్ను స్వస్థపరిచాడు, నా ప్రభు నన్ను ఆశీర్వదించాడు, నా ప్రభు నా ఉద్యోగం విషయంలో సహాయం చేశాడు, నాకు రావలసిన డబ్బు విషయంలో సహాయం చేశాడు, నా ప్రభువుకు మొర్ర పెడితే నా బ్రతుకుల అద్భుతాలు చూశానని సాక్ష్యాలు చెప్పేవారిగా చేయి తండ్రి. సాతాను కట్టులో ఉన్న ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నామయ్యా. ఏ ఆశతో, ఏ కోరికతో, ఏ బాధతో, ఏ అవసరతతో నీ దగ్గరికి వచ్చున్నారో వాటన్నిటినీ నీవు విన్నావని, చూశావని, ఎరుగున్నావని, స్వస్థపరిచావని విశ్వసిస్తున్నాం. నీవు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి విధమైన ఆటంకమును కొట్టివేసి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడినట్లుగా నీ ఆత్మను కుమ్మరించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జైపాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయంలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు తెలియజేయండి. నీలాంటి దైవం